లోక్సభ ఎలక్షన్లో హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవిలత. ఈమె విరంచి హాస్పిటల్ చైర్మన్. ఓల్డ్ సిటీలో చాలా సేవా కార్యక్రమాలు చాలా బలంగా చేస్తూ ఉంది. అలాగే హిందుత్వానికి బలమైన సపోర్టర్గా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉంది. సో ఈమె ఈరోజు ఓవైసీ మీద పోటీ చేస్తూ ఉంది, ఎంఐఎం నాయకుడి మీద. సో మరి ఎంఐఎం నాయకుడు 1994 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ఓటమి లేకుండా ఓల్డ్ సిటీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందుతూ ఉన్నాడు. అంటే ఒక బలమైన ముస్లిం సామ్రాజ్యాన్ని ఆయన అక్కడ క్రియేట్ చేసుకున్నాడు. దాన్ని బీటలు వారేలా లేదా దాన్ని కూలదోసేలా బీజేపీ ఒక ప్రయత్నం చేస్తూ మాధవిలతను అక్కడ పోటీగా పెట్టింది. సో డెఫినెట్గా మాధవిలత ఇంప్రెషన్ అనేది డెఫినెట్గా ఓవైసీకి అయితే నష్టం చేస్తుందని అనిపిస్తోంది. మరి గెలవటం ఎంతవరకు వస్తుంది అనేది భవిష్యత్తులో చూడదగ్గ అంశం. కాకపోతే ఏంటి అంటే ఈమెను గెలిపిస్తే మాత్రం డెఫినెట్గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతోంది.